నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్. భారత్తో గల్ఫ్ దేశాల బంధం బలపడుతోంది. మోదీ హయాంలో 8 రెట్లు విదేశీ పెట్టుబడులు పెరిగినట్టుగా తెలుస్తోంది. ఇక నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్తో గల్ఫ్ సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ దేశాల నుంచి భారత్కు వస్తున్న పెట్టుబడులే ఇందుకు తాజా ఉదాహరణగా చెప్తున్నారు. వాణిజ్యము పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ నివేదికనైతే ఇటీవల విడుదల చేసింది. గత 10 సంవత్సరాల్లో పెట్టుబడి 8 రెట్లు పెరిగినట్టుగా నివేదిక తెలిపింది. గల్ఫ్ సహకార మండలి దేశాల నుండి భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సెప్టెంబర్ 2013 నుంచి సెప్టెంబర్ 2024 మధ్య 24.54 బిలియన్ డాలర్లకు పెరిగినట్టుగా తెలిపింది. ఏప్రిల్ 2000 నుంచి సెప్టెంబర్ 2013 మధ్య ఈ దేశాల నుండి 3.046 బిలియన్ డాలర్లతో పోలిస్తే 8 రెట్ల పెరుగుదల నమోదు చేసుకుంది. గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ జీసీసీ దేశాల నుండి భారతదేశానికి వస్తున్న ఎఫ్డీఐలో 89% గత 10 సంవత్సరాల్లో వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది భారతదేశం గల్ఫ్ ప్రాంతం మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం కువైట్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కి అధ్యక్షత వహిస్తోంది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ ఎమిరేట్స్ పర్యటన, బహ్రెయిన్, ఒమెన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్లతో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఇక మధ్యాహ్నం కువైట్ చేరుకున్నారు ప్రధాని. మొన్న పర్యటనలో 43 ఏళ్ల తర్వాత గల్ఫ్లో పర్యటించిన ప్రధానిగా రికార్డు కూడా సృష్టించారు. కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ భారత్లో 10 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని, దీంతో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడిందని ఈ సందర్భంగా మోదీ చెప్పుకొచ్చారు. సావరెన్ వెల్త్ ఫండ్ అయిన కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ భారతదేశంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టిందని, ఇప్పుడు దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి పెరుగుతుందని ప్రధాని చెప్పారు. ఇక కువైట్ న్యూస్ ఏజెన్సీకి కూడా ప్రధాని ఇంటర్వ్యూ ఇచ్చారు. కువైట్ భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు, వర్తక వాణిజ్యానికి ముఖ్యమైన స్తంభాలుగా ఉన్నాయని, రెండు దేశాల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ తెలిపారు. వర్తక వాణిజ్యం మన ద్వైపాక్షిక సంబంధాలకు ముఖ్యమైన స్తంభాలుగా ఉన్నాయని ప్రధానమంత్రి డైరెక్టర్ జనరల్ ఫాత్మా అలే సులేమ్తో చెప్పుకొచ్చారు. మన ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతుందని, భారత శక్తి భాగస్వామ్యం ద్వైపాక్షిక వాణిజ్యానికి ప్రత్యేక విలువను ఇస్తున్నట్టు తెలిపారు. కువైట్ భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామి, ముడి చమురు సరఫరాలో 6వ అతిపెద్ద దేశంగా ఉంది. భారతదేశ ఇంధన అవసరాలలో 3% తీరుస్తుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023-24 10.47 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. భారతీయ ఎగుమతులు సంవత్సరానికి 34.7% పెరిగాయి. ఇదిలా ఉంటే జీసీసీ దేశాలతో భారతదేశ వాణిజ్యం 2022-2023లో 184.46 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కువైట్లో ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మిషనరీ, టెలికమ్యూనికేషన్ రంగాల్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు కొత్త మార్కెట్ క్రియేట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇక భారతదేశం ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అతి తక్కువ ధరతో తయారు చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి చమురేతర వాణిజ్యాన్ని వైవిధ్యపరచడం కీలకమని మోదీ స్పష్టం చేశారు. ఇది వాటి న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.